ఎక్కడ బ్రో మీరు? మాది ఏపీ అన్న. ఏపీనా? ఏపీ. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు అయితే అక్కడ ఉన్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. నా ఒపీనియన్ ప్రకారం అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే బెటర్ అనుకుంటున్నా. అంటే వైఎస్ఆర్సీపీ. ఎందుకు అట్లా? అంటే ఎందుకంటే ఆయన ప్రజల పరంగా అయితే ఓకే, ప్రజలకు బాగానే చేశాడు. ఆయన కొంచెం చేయంది ఒక డెవలప్మెంట్ అంటే లైక్ ఇప్పుడు కంపెనీస్ తీసుకురాలేదు అంటున్నారు, ఐటీ కంపెనీస్. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మనకి ఒక 3 years వరకు కరోనాలో పోయింది. యాజ్ సీఎం ఆయన వచ్చినప్పుడు దాన్ని కూడా మనం కొంచెం చూసుకోవాలి. ఆ సీఎం అయినప్పుడు ఆయన కరోనా వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు బయటకు రాలేదు. యాజ్ ఏ లీడర్గా ఆయన వచ్చి బయటకు వచ్చి చేశాడు, కొంచెం ప్రజలకి ఆయన చేసినంత వరకు చేశాడు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏంటంటే మళ్ళీ ఈయన చేసినవి మొత్తం మళ్ళీ పీకుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తీసేసి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేయడం, ఇట్లా టైం వేస్ట్, మనీ వేస్ట్. అదే ఆ గవర్నమెంట్ వచ్చిందనుకో ఉన్నవి ఉంచుకుంటారు. ప్లస్ ఏంటంటే కొంచెం మనీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. క్యాపిటల్స్ అంటున్నారు, అతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే 3 క్యాపిటల్స్ డెవలప్ చేద్దామని అతని ఉద్దేశం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన అమరావతి పెట్టాడు కాబట్టి అమరావతి కావాలని ఆయన అనుకునేది. ఓకే, డెవలప్మెంట్ ఎక్కడ జరిగినా కానీ మనకేంటి, ఫస్ట్ మన స్టేట్ డెవలప్మెంట్ కావాలి, అది మన మెయిన్ ఎజెండా మన స్టేట్కి వచ్చేసి. అది ఎవరు చేస్తారు ఏంటన్నది ఇది మనం ఎన్నుకునే దాంట్లో ఉంటుంది, కాదని లేదు. కాకపోతే నా పరంగా ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయిందనుకో, సరే ఆ పథకాలు కూడా చాలా వరకు పెట్టాడు, ఆ పథకాలు కొన్ని తీసేసి ఆయన ఏదైనా నెక్స్ట్ డెవలప్మెంట్ మీద కొంచెం చూపించాడంటే మన ఏపీ కొంచెం డెవలప్ కావడానికి ఛాన్స్ చాలా వరకు ఉండొచ్చని నా ఉద్దేశం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అంటే అన్న ఓకే, రావచ్చు వాళ్ళకు కూడా ఇద్దరికి మెజార్టీ పరంగా ఈసారి గట్టిగానే ఉంటుందన్న, మనం చెప్పడానికి ఏం లేదు. సరే పోటాపోటీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్లస్ బీజేపీ కలిసారు కాబట్టి ఈసారి గట్టిగానే పోటీ ఉంటుంది. అది మనం చెప్పలేంది, అన్ఎక్స్పెక్టెడ్ చెప్పలేము. గట్టిగానే రావచ్చు ఈసారి ఇద్దరికి, ఎవరిని మనం అంచనా వేయలేము, తక్కువ అంచనా. జనసేన 21 ఉండే కదా, 21 దాంట్లో ఎన్ని వస్తాయని చెప్పేసి. మేబీ నాకు తెలిసి ఒక 15 పైన వస్తాయేమో నా అంచనా అన్న. 15 వస్తాయేమో అనుకుంటున్నాం, ఎందుకంటే ఈసారి ఆయన కూడా గట్టి దిగారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. చూద్దాం ఆయన కూడా ఏం చేస్తారో మరి. ఆయన కూడా చెప్తున్నారు కదా మేనిఫెస్టో, ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జనసేన కానీ ఇద్దరు చెప్తున్నారు కదా దాని మేనిఫెస్టోని పెట్టి. ప్లస్ ఏంటంటే చంద్రబాబు గారు వస్తే ఏంటంటే కొంచెం డెవలప్ చేస్తారని అది ఒక నమ్మకం అందరికీ. ఎందుకంటే ఒకప్పుడు మన హైదరాబాద్ కూడా చేశారు అతని మీద గట్టి నమ్మకం. ప్లస్ అతను వస్తే కూడా కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఇద్దరు కలిశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు మనకు చూడలేదు ఆయన ఏం చేస్తారనేది ఏంటి. ఆయన కూడా వచ్చారనుకో, ఆయన కొత్త సీఎంగా ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంటే చంద్రబాబు అయిన తర్వాత సీఎం కొన్ని రోజులు ఆయన, కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ చేస్తే అప్పుడు ఇద్దరు పరిపాలన కూడా మనం ఒకసారి చూడొచ్చని నా ఒపీనియన్. ఏపీలో కాంగ్రెస్కు స్కోప్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అంటే నాకు తెలిసినందరూ కాంగ్రెస్ ఉండదేమో నా డౌట్ అన్న. ఎందుకంటే అక్కడ గట్టి నాయకులు లేరు. అది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు కొంచెం పర్వాలేదు, కాంగ్రెస్ నడిచింది. ఇప్పుడు ఏంటంటే స్టేట్ పార్టీలే అక్కడ కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అనేది చెప్పలేమన్న, మ్యాక్సిమం ఏం రావనుకుంటున్నాం మేమైతే, ఎవరైతే లెక్క ప్రకారం. అంటే ఒక్కటంటే చెప్పలేం, మెజార్టీగా రాలేదు. ఇంకా వచ్చినా 1-2 వచ్చినా కానీ ఏం చేస్తారు, 1-2తో ఏం చేయలేం కదా. తర్వాత వాళ్ళైనా రావచ్చు, వేరే వాళ్ళతో విలీనం చేయొచ్చని అనుకుంటున్నాం. మ్యాక్సిమం బీజేపీతో కలుస్తుంది అనుకుంటున్నాం వాళ్ళు కూడా నెక్స్ట్. ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలిసారు కదా, పార్టీని ఇట్లా విలీనం చేసారు. మళ్ళీ బీజేపీ తోటి అయితే కాదు, సాధ్యమైనంత వరకు వస్తే ఇంకా ఏ విధంగా ఉండొచ్చు. ఏపీలో బీజేపీ అన్నది ఏం లేదన్న. కాకపోతే ఓవరాల్గా మన కంట్రీ వైజ్ చూసుకుంటే కొంచెం బెటర్. ఆయన నరేంద్ర మోడీ గారు కొంచెం డెవలప్మెంట్ పరంగా కానీ అంత పరంగా కొంచెం చేశారు ఇప్పటి వరకు. ఓకే చూద్దాం, మ్యాక్సిమం అతనే వస్తాడు అనుకుంటున్నాం అందరం, బీజేపీ వస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే మనకి అర్థమైపోయింది కదా, ఆల్రెడీ కొన్ని స్టేట్ ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇంకా రేపు ఎంపీ సీట్లను బట్టి ఏదైనా వస్తుంది. కాకపోతే మెజార్టీగా ఆయనే వస్తాడు, బీజేపీ వస్తుంది మెజార్టీగా. ఆయన డెవలప్మెంట్ చేశాడు, మనం చేయలేదు అనుకుంటున్నాం.